హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఒక మంచో, చెడో గానీ తెలీదు గానీ ఆహ్, నిన్న మొన్న ఒక వీడియో పెట్టానండి. అదేంటంటే సౌదీది పోవాలనేది అది ఒకటి పెట్టాను కదా! మళ్ళీ ఇది లెంత్ అయిపోద్ది ఎందుకులేండి. మంచో, చెడో ఒకటి మంచి జరిగింది, ఒక చెడు జరిగింది. ఆ రెండిట్లో నేను ఒక 2 చెప్పుకుంటానండి. ఒకటేంటి ఇప్పుడు ఈ వీడియోలో మంచి చెప్పుకుందాం, లేకపోతే చెడు చెప్పుకుందాం. సరే నేను ఒక మంచే చెప్పుకుంటాను ఇప్పుడు ఫస్ట్. ఎందుకంటే మంచిది ఏమనుకుంటారంటే నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి. ఆ షార్ట్ వీడియోలో నేను ఇక్కడి నుంచి ఎన్ని సామాన్లు తీసుకుపోతున్నాను, ఏ విధంగా సామాన్లు తీసుకుపోతున్నాను, ఇక్కడి నుంచి అక్కడ మనం తిరుగుతాం కదా, పోయి టూర్ అని తిరుగుతామండి పోయేసి అక్కడికి. అలాగా టూర్లకి మా ఇంట్లో ఏంటంటే టూర్లు తిరుగుతారండి. బయట కంట్రీకి చాలా పోతారు. కానీ పోయేటప్పుడు అంటే ఒక్కొక్క సూట్ కేసు ఎంత ఉంటుందంటే 30 కేజీలు దాకా ఒక్కొక్క లగేజ్ 30 కేజీలు ఉంటుంది. మే నాది సహా నాయి వేరేగా ఉంటాయి. అంటే నావి ఒక 30 కేజీలు అనుకోండి. అంటే పోయేది ఒక 10 రోజులకి, 20 రోజులకి, నెలకి అలా పోతామండి ఎక్కడైనా టూర్ పోయేటప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే అవి చాలా హెవీగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కోవిడ్లో ఎవరు హెల్ప్ చేయరండి. సౌదీలో అయినా నేను చూసింది ఎక్కువగా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. బాగా మంచిగా సామాన్లు ఎత్తి పెట్టడానికి ఏదైనా కూడా హెల్ప్ చేస్తారు. అక్కడ పిల్లలైనా కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ మేడమ్స్ సార్స్ చేస్తారు. కానీ ఇక్కడ నేను కోవిడ్లో చూసింది అంటే ఇక్కడ చేయరండి, హెల్ప్ చేయరు. నాకు తెలిసి, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా అలా చేస్తుంటారు, కానీ మా ఇంట్లో ఏంటంటే అలా చేయరు. నేను ఒక్కడిది ఏదైనా కూడా పైనుంచి కింద కూడా లేదు, పైనుంచి కింద తీసుకుపోవాలి, కింద తీసుకుపోయి అది కాల్లో పెట్టాలి. అలాగా మళ్ళీ వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు స్టే చేసినా కూడా వేరే వేరే దగ్గర స్టే చేసినా కూడా మళ్ళీ అది తీసుకుని మళ్ళీ కింద పెట్టాలి, రూమ్లో పెట్టాలి. మొత్తం ఇప్పుడు మీకే తెలిసిపోయి ఉంటుంది. మొత్తం లగేజ్ సర్దాలి, తీయాలి, మళ్ళీ పెట్టాలి, అది తీసుకురావాలి, అది ఎత్తాలి, మళ్ళీ పైకి తీసుకురావాలి. చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ పాడైపోయింది. దాని గురించి నా హెల్త్ పాడైపోయింది. అందువల్ల ఏంటంటే నేను ఇంటికి రాకూడదు, అది కూడా ఒక వీడియో పెట్టాను అనుకున్నా. మళ్ళీ పోయాను, కొంచెం అది కూడా రిస్క్ అయింది, దాని గురించి ఒక వీడియో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఏంది నాకు అక్కడ చెడు జరిగింది, మంచి జరిగింది అంటే ఇది మంచిదే అనుకుంటాను. అంటే నేను సౌదీ బార్డర్ పోయేసి రిటర్న్ వచ్చేసాను. దేనికి రిటర్న్ వచ్చేసానంటే ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూసేయండి. మంచిదే అంటారా? నేను పోయే సమయానికి నాకు హెల్త్ బాగలేదు. ఆ హెల్త్ బాగలేనప్పుడు అంటే వాళ్ళు ఎంత హెల్త్ బాగలేనప్పుడు మనం లేడీస్ ప్రాబ్లం, ఆ లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమి మనకి వదలరు. ఎత్తాల్సిందే, బరువులు ఎత్తాల్సిందే. నాకు డాక్టర్ అంటే అసలు బరువు ఎత్తకూడదు అని చెప్పారు. ఒక 5 కేజీలు 3 కేజీలు కూడా ఎత్తకూడదు అని చెప్పారు. అలాంటిది అయినా కూడా మా ఇంట్లో ఏంటంటే నువ్వు అలాగైతేనే రా, మేము బయట ఊళ్ళో పోతాము, తిరుగుతాము, టూర్స్ తిరుగుతాము, నీకు అలా అయితేనే రా, లేకపోతే రాబాకన్నారు. కానీ నాకు ప్రాబ్లం వల్ల ఏంటంటే నాకు ఎక్కడా కుదరలేదు. అందువల్ల ఏంటంటే రావాల్సి వచ్చింది ఇంటికే. వచ్చాను ఇంటికి. అందువల్ల అయితే నా కర్మకి అది నేను చేయాల్సింది పని. ఎందుకు నేను ఒప్పుకొని వచ్చాను కాబట్టి అది తీసుకొని పోయాను. సామాన్ మొత్తం పెట్టేసి అయిపోయింది. ఆ ప్రాబ్లం జరిగింది. అక్కడ మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు. ఎందుకు చెప్తాను దేవుడు అనేది ఒక మంచి జరిగింది అంటాను. అక్కడ పోయినాక ఫుల్ ఏంటంటే బర్ఫ్ ఉన్నది. ఇప్పుడు సౌదీ పోదాం అనుకున్నాం, సౌదీ క్యాన్సిల్ అయ్యింది. సౌదీ పోయేటప్పుడు మళ్ళీ జోర్దాన్ పోదామని జోర్దాన్ ప్లాన్ వేశారు. జోర్దాన్ ఏంటంటే ఈ టైంలో ఏంటంటే నేను నవంబర్లో పోయాను జోర్దాన్కి. అంటే 2023 అనుకుంటాను, నవంబర్లో పోయాను. అక్కడ ఒక నెల స్టే చేసాం మొత్తం. అక్కడైతే కొంచెం చలి ఉంటుంది, ఫుడ్ కూడా అది ఇంకో వీడియో పెడతాను అక్కడ గురించి నేను. అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటి బర్ఫ్ ఉంటుంది. బర్ఫ్ అనేది చలి ఎక్కువ ఉంటుంది. అవి మంచు ఉంటుంది, మంచుగా పడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అస్సలు నేను నా వల్ల కాదు ఇప్పుడున్న పొజిషన్కి ఆ దేవుడు కొంచెం మంచి చేశారు అనుకుంటాను. ఆ సామాన్ మొత్తం ఎక్కిచ్చేస్తే మళ్ళీ అక్కడ పోయి దింపాలి కదా, వాళ్ళు వేరే వాళ్ళని పెట్టి దింపుకొని మళ్ళీ పని చేయించుకుంటారేమో. కానీ నేను ఉండగా అరే మనిషికి బాగలేదే, అమ్మాయి ఎలా చేస్తుందిలే అనుకో చూడరారు. మేము జీతం ఇస్తాం కదా, ఎందుకు చేయకూడదు, చేయాల్సిందే అన్నట్టుగా కొంచెం మాది అంటే మా లేడీస్ అని కూడా చూడదు, మాది
కొంచెం 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 క్రాక్‌గా ఉంటది. కొంచెం ర్యాష్‌గా ఉంటది. అలాగా ఒప్పుకోదు ఏది. దానికి పని అంటే పని చేయాల్సిందే అలాగా. కొంచెం డిఫరెంట్ ఉంటారు కదా! అలా కొంచెం డిఫరెంట్ ఉంటది అంతే ఇంకేం లేదు. కానీ నేను మంచిగా అనుకుంటున్నాను. పోలేదు క్యాన్సిల్ అయిందంటే ఏదైనా గూడా మా ఒక దేవుడు మాకు రాసిన రాతలో నేను ఏదైనా గూడా నా మంచికే. నా మంచికి ఒక చెడు జరిగింది. నా మంచికి ఒక మంచి జరిగింది. నాకే అని నేనే ఆలోచించి దానికి సరి చేసుకుంటానండి. దానికి మళ్ళీ ఆలోచించి దాన్ని పెద్దది జేసుకోను. ఎందుకంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది మంచికే జరిగింది నాకు. అక్కడ పోయి మొత్తం పని చేయాలి, మొత్తం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నాకిప్పుడు 10 డేస్‌కి నాకు పరిస్థితి బాగుండదు. అయినా నేను చేస్తానే ఉంటా. ఇంట్లో పని కూడా చేసుకుంటా ఉన్నాను. అక్కడేంది ఇంకా చేయాలి. వాళ్ళు మళ్ళీ బయటకు పోతారు. వాళ్ళతో పోవాలి, తిరగాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అక్కడ కూడా వంట పట్టాలి, మొత్తం చేయాలి. అనుకున్నాను నేను మొత్తం పోయిన తర్వాత మొత్తం వీడియోలు చేసి పెడదాంలే. అక్కడ బయట కంట్రీలో ఎలా టూర్స్ తిరుగుతారు వాళ్ళది అక్కడ తినేది మొత్తం చేసి పెడదాం అనుకున్నాను. ఒక ఛానల్ ఉన్నింది. ఆ ఛానల్ పోయింది. అది తెలీదు నాకు. జోర్దాన్ మొత్తం పెట్టున్నాను. జోర్దాన్ తిరిగింది, తినింది, హోటల్స్‌కి మొత్తం పెట్టున్నాను. అది పోయింది అనుకున్నాను. కనబడటం ఆ ఛానల్. దాంట్లో అయితే మొత్తం ఉన్నాయి జోర్దాన్‌వి. అనుకున్నాను బ్యాడ్ లక్ కానీ గుడ్ లక్. ఇదైతే గుడ్ లక్ అండి. ఒకటి బ్యాడ్ లక్ అనేది మీకు చెప్తాను. ఏ బ్యాడ్ లక్కో దానికి ఏమైందో ఏం జరిగిందనేది ఒక బ్యాడ్ లక్ మీకే చెప్తాను. ఇది మర్చిపోయి నాకు ఒక మంచి జరిగిందండి. దానికి దేవుడు ఉన్నారు అనుకుంటాను. ఆ దేవుడు నమ్ముతాం కాబట్టి ఏదైనా కూడా మా మంచికి ఏదైనా కూడా నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లో ఒక నా చిన్న సజెషన్ ఏంటంటే ఆడవాళ్ళు ఆ సమయంలో మీరు బరువులు ఎత్తబాకండి. రేపు నాలాగా మీరు బాధపడాల్సి వస్తుంది. ఇదే నా సజెషన్ అండి. మీకు అందరూ చెప్తున్నా ప్లీజ్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి.